దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు శనివారం అండి. బెల్లంపల్లిలో సువార్త సభ ఉంటుంది. మరి ఆదివారం 3 ఆరాధనలు కల్వరీ ప్రామిస్ ల్యాండ్ కూడా 19, 21 మీటింగ్స్ అవుతున్నాయి. కుటుంబాలకు రండి, హైదరాబాద్లో పాలు పొందండి. ఎలా ఉన్నారు? మీ ఇంటి పరిస్థితి ఎట్లయినా ఉందా? కుటుంబంలో ఏదైనా పోరాటం ఉందా? ఆర్థిక పరిస్థితిలా, మానసిక ఒత్తిడిలా? ఒకవేళ శత్రువు నీ మీదకి లేచి విజృంభిస్తాడు, దేవుడు నీ పక్షం ఉంటే ఎవరేం చేయగలుగుతారు? నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు కదా, ధైర్యం తెచ్చుకో. చూడు, ఈరోజు దేవుని వాగ్దానం మనకిస్తున్నాడు. రక్షణ లేని బిడ్డలు మాత్రం యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకుని హృదయాన్ని ఓ మాట నేను చదువుతున్నాను. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తం బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగ్గొట్టును. దేవుని దక్షిణ హస్తము నీ శత్రువుని చితగ్గొట్టును. వింటున్నావా? ఆర్థిక శత్రువు, ఆరోగ్య శత్రువు, మానసికంగా నీ మీదకి లేచే ఏ శత్రువైనా, నీ శత్రువుని నేను చితగ్గొట్టేదను. ఈరోజు వాగ్దానం. ఎవరు చితగొడతారు? ఆయన దక్షిణ హస్తముతో. స్కూల్ ఫీజులు, పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ భయపడుతున్నారా? దేని విషయంలో భయపడదు. దేవుడు నీకున్నాడు. ఆయన దక్షిణ హస్తం నీ కుటుంబం మీద చాపబోతున్నాడు. ఏ దేశంలో ఉన్నా ధైర్యం తెచ్చుకో. ప్రభు సన్నిధిలో నా వైపు, మన వైపు, అంటే నా వైపు తిరగడం కాదు, నేను నీ వైపు తిరగడం, మనందరం ఆయన తట్టు తిరుగుదాం. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత. ఎందరో వ్యాధుల్లో ఉన్నారు, స్వస్థపరచు. ఎందరో అప్పుల్లో ఉన్నారు, విడిపించు. ఎందరో పేదరికంలో ఉన్నారు, బయటకు. ఎందరో అన్యాయంగా, అక్రమంగా కేసులని, మోసాలని, దగాలని అనుభవిస్తున్న బిడ్డలు బయటకు తీసుకురాడు. మా డబ్బు తీసుకున్న వారికి, మా సొమ్ము తీసుకున్న మీ బిడ్డలు ఎందరో ఎన్నో పోగొట్టుకున్నారు. మా సొమ్ము తీసుకున్న ఎవ్వరికీ నిద్ర పట్టొద్దయ్యా. దైవిక భయం పుట్టాలట్టి వారు. అన్యాయం చేయవారిని నువ్వు దర్శించు, మోసం చేసేవారిని దర్శించు. మా కుటుంబాలకి, మాకు ఎవరైతే అన్యాయం, మోసం, మా వెనక వెన్నుపోటు పొడిచే ప్రతి శత్రువు అణిచివేయబడాలి యేసు నామములో. ప్రతి కుటుంబానికి ఏది శత్రువు అది బలహీనమైపోవాలి నాయన. ఏ దేశాలు, ఏ రాష్ట్రాల, ప్రపంచంలో ఏ మూలనున్న విడుదల, స్వస్థత, అద్భుతం, నెమ్మది, ఆరోగ్యం, క్షేమం వారికి కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ, ఇది మొదలుకొని ప్రభా మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తున్నాం నాయన. ప్రపంచ దేశాలు, ఉద్యమం, ఒక జాషువా జనరేషన్, అపోస్తుల మినిస్ట్రీ రైజ్ కావాలి, సంఘాలు అభివృద్ధి పొందాలి, సేవ లేవాలి, కుటుంబాలు దీవించబడి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మరి 19, 21 3 రోజుల మీటింగ్స్. ఈరోజు 20 శనివారం, రేపు 21 బెల్లంపల్లి సువార్త స్వస్థత మహాసభ సాటర్డే ఈవినింగ్. అదేవిధంగా కల్వరీ ప్రామిస్ ల్యాండ్ శనివారం స్పెషల్ మీటింగ్, ఆదివారం 3 ఆరాధనలు, ఆదివారం సాయంత్రం ఆయిల్ అనెంటింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. కుటుంబాలుగా రండి. రెండోదిగా దేవుని బిడ్డలారా, మరి మీ అందరూ కూడా కొత్త కొత్త పాటలు వింటున్నారు మన అన్ని మినిస్ట్రీలో. అవన్నీ షేర్ చేయండి. మీ జీవితాన్ని ఎవరైనా బైబిల్ కాలేజ్ చేయాలంటే, యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్, వెంటనే మన వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. జూలైలో బైబిల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. మీ కుటుంబాలు, మీ ఆత్మీయ జీవితాలు బలం పొందుకుంటాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలాడ్.